అప్పుడు కష్టమేమనిపించింది మీకు? మళ్ళీ మధ్యలో లేచల్లి వాళ్ళు కళ్యాణి పొలం వెళ్ళిపోయింది 10-20 కొబ్బరికాయలు ఎగుర్చి డింకి కోడి పుంజు కత్తి కట్టకుండా ఎగురుతుంది చూసాడు అలా ఎగురుతారు నా మీద ఆలికి కూడెడతా ఊరుకొప్పారు నాకు దాన్నే అంటారు ఇంటి మూడు తక్కువ రెంకు మూడు ఎక్కువ. ఈ వయసులో ఇద్దరికి అంత వ్యాపకాలు ఉండవు కాబట్టి ఆ ప్రేమ బాగుంటుంది ఇద్దరి మధ్యలో. ఎవరికైనా అంతే ఆఖరి దశలోనే ఆలు మగల్లో ఉండాలి. కొంతమంది ఆఖరి దశలో కూడా ఎందుకో దెబ్బలాడు చచ్చిపోతారు. బాల్యం జవనం కుమారంలోకి వచ్చేటికి పెళ్ళి అవుతుంది. వాళ్ళకి నచ్చినట్టు నచ్చినట్టు వాళ్ళు బిజినెస్లతో వాళ్ళు ఉంటారు. పిల్లలు స్కూల్ అని మనం ఉంటాం. అత్తగారికి మామగారికి అనుగుణంగా మనం చేయాలి. ఆయన వచ్చేటికి ఇన్ని చెయ్యాలనుకుంటే అవన్నీ అయిపోతాయి. 4వ కాలం వచ్చేటికి ఏముంది ఎందుకు ఇప్పుడు తాతయ్యకి ఆ టీవీ రాకుండా కాలు లేదనుకో ఈ పాటికి ఇంకో 10 లక్షలు అప్పుడు. ఎందుకంటే అన్నిట్లను దూరిపోతారు కదా. పైగా ఇంట్లో డబ్బులు ఎట్టుకెళ్ళి బోధులు తవ్వించేయడం కూలోళ్ళకి ఇచ్చేయడం పరోపకారం మితం చేరారు. ఎవరన్నా ఏదైనా అడిగితే ఇమ్మంటే ఇచ్చేయమంటే మాత్రం నా దొంగ షర్ట్ని ఇచ్చేస్తాను. అది మా మర్చిపోయినా రూపాయలు ఉంటుంది. నేను మిమ్మల్ని రేపు మే నెల 9వ తారీఖు వస్తే 58 సంవత్సరాలు అయింది మిమ్మల్ని పెళ్లి చేసి. నాకు ఎంత జీవితం ఇచ్చారండి మీరు? అయ్యా ఆలికి కూడెడతా ఊరుకొప్పారు నాకు. సరే బాగా పెళ్ళానికి ఇవ్వకపోతే మొగుడికి ఇస్తారేంటి? మరి మీరు ఇప్పుడు నిన్న 1600 అప్పు ఇచ్చినందుకు వడ్డీ కట్టిమ్మంటున్నారు. మరి అవును చూడబాయి. మరి ఇప్పుడు నువ్వు ఏదన్నా అడిగావనుకో ఎన్ని లక్షలు ఎక్కడ పెట్టానంటే ఉన్నాయమ్మా 5-6 లక్షలు అంట. ఆయన ఏదో దశేసినట్టు. ఇంతకీ మీకు ఎందుకు వడ్డీ ఇవ్వాలి? 1600 డాక్టర్ పథకానికి అప్పు పెట్టారమ్మా. రోజుకి ఎంత వడ్డీ? 5 రూపాయలు. 5 రూపాయలు. రోజుకి 5 రూపాయలా? అలా ఇష్టం లేకపోతే అదే దాన్నే అంటారు ఇంటి మూడు తక్కువ రెంకు మూడు ఎక్కువ. ఊరికనే అంటారు. అది ఇంట్లో పెళ్ళడానికి వడ్డీ బయటోడికి ఇచ్చినప్పుడు వడ్డీలు లేవు. అంటే 1600కి ఎంత అయింది రోజుకి? 1600 లెక్క లేదు, 2000 లెక్క ఇవ్వాలి. ఆ 2000కైనా అసలు 500 వడ్డీ ఉందా? 2500 వడ్డీ. అదిగో అడుగు. మరి నువ్వు తింగర బుచ్చిలాగా ఆయనకు 2000కి చెల్లేవు. అమ్మమ్మ వద్దంటదని తాతయ్య చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. మీరు ఆయన ఆ డబ్బులు చూసుకుని నన్ను డింకి కోడి పుంజు కత్తి కట్టకుండా ఎగురుతుంది చూసాడు అలా ఎగురుతారు నా మీద. అది ఆ డబ్బుల గురించి. మళ్ళీ ఇంట్లో పెత్తనం ఎవరు చేస్తారు? ఏమి కొని ఎవరు కొంటారు? నాకు అప్పిత్తమైన ఈ డబ్బులు ఎక్కడ పెడతాల్సి వస్తుంది, ఎక్కడ దానికి దొరికేస్తుంది. మీరు మరి ఒక ఎదుక్కుని పెట్టడం ఎందుకు పెట్టరు? చీరల కిందనే పరుపుల కిందనే వాటి కింద పెడతారు. నాకు ఆ సమయాన్ని ఏ చంపని తీసి అక్కడ ఎట్టానేమో అనుకుని ఇలా నెతుకుతాను. ఆ డబ్బులు కనిపెడతాను. దానికోసం డబ్బులు కాపాడవు. నేను ఎందుకు కనిపెట్టాను? కాపాడం నాకు కాపాడం. ఎక్కడ పెడతావు కూడా తెలియదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను. ఓసారి మర్చిపోయి కళ్ళజోడు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఓసారి డబ్బులు పెట్టేశాను. ఇల్లంతా నెతికేసుకున్నాను. టీవీ రిమోట్లు ఫ్రిడ్జ్లోనే. ఏదో ఒకసారి చేసాను. మరి ఏం చేస్తాం? ఎమర్జెన్సీ జీవితం, మతిమరుపు అన్ని రకాలు మనకే కావాలనుకున్నప్పుడు కొన్ని మర్చిపోతాం. మాట తొందర పని తొందర అన్నట్టు చేస్తాను. మరి ఇలా కోసి కొంచెం నూనె రాసి పెట్టుకుంటే 10 రోజులైనా ఉంటాయండి. ఇలా తీయకూడదు. అప్పుడు కాలితే వండుకునేప్పుడు తీసుకోవడం. అప్పుడు తీయడం కష్టం కదమ్మా. ఇలా అనుకుంటే రావా? ఇదిగో ఇలా ఉందనుకో, ఇదిగో అలా తీసుకోవడం. అది ఇప్పుడైతే ఇలా తీస్తే వస్తాయి, కానీ తేమ అంతా పోతుంది కదా. ఎవరు చెప్పారు నూనె రాయాలని? ఏమో మొన్న ఒక అమ్మాయి వీడియోలో చెప్పింది. బాగానే చెప్పింది. కొంతమంది చిట్కాలు చెప్తారు కదా. మేమైతే ఇది వరకు సంతలు చేస్తే అన్ని వరుసగా పెట్టుకునేవాళ్ళు. ఏ కూర ఎప్పుడు పోతుందో గోంచంచు మీద పెట్టుకుని మంచాల కింద ఆరబెట్టుకునేవాళ్ళు. సంతలు చేసుకున్నా ఏం చేసుకున్నా పోకుండా, లేకపోతే పోయి ఎండలో పెట్టేసుకుని ఒరుగు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎన్నో చేస్తున్నారు కదా. కొద్దిగా నూనె వేసి ములక్కాళ్ళు ఉన్నాయి కదా, కొద్దిగా నూనె వేసే 2 చెంచాలు. ఏ నూనె? కొబ్బరి నూనె పోకుండా ఉంటుంది. ఏ నూనె అమ్మమ్మ? మంచి నూనె. కొబ్బరి నూనె కాదా?
కొబ్బరి నూనె ఇది మంచి నూనె కూర నూనె చెయ్యి కూడా పట్టకలు 2 చెంచాలు వేసి పెద్దదానికా చిన్నదానికా? మనవరాలకి కళ్యాణ్కి ఎనపోసి ఇచ్చేయమని అది కాస్ట్ నాకే తీసేసి నాకే పెడతారు అన్నమాట. డబ్బాలో పెట్టి డబ్బాలో సెకండ్ చూడక్కర్లేదు మా యాక్లిది ఏం మాగే? సరిపోతుంది. మామూలుగా ఎండి మాక ఇప్పుడు ఎండబెట్టాలి అట్లని. అది కోసేసి చిక్కి శుభ్రంగానే చేసుకోవాలమ్మా. చేసుకోకపోతే ఎలాగే ఇంట్లోనే ఉంటే చిరాకు రావట్లేదా? చిరాకు ఏమి లేదమ్మా. చిరాకు బోర్ కొట్టదా? పని చేసుకుని కూడా చిరాకు పడకూడదు. చిరాకు పడితే అసలు చేయగలదా? ఎప్పుడు కూడా చిరాకు పడకుండా శుభ్రంగా కష్టపడి చేసుకుంటే ఒంటికి ఆరోగ్యం మంచిది. వాళ్ళ లైట్ కూడా పులుపు ఇది మాదే కదా. ఓకే మీరు తినచండి, మీరు తినచండి. శ్రీరాంపురాన్ని ఎక్కడ ఉంటాయి మరి. సంగటిపిల్లు కూడా అంతే. ఈతకోట నుంచి వచ్చాం కదా. ఈ తాత ఈతకోట నుంచి వచ్చారంటే ఈతకోట వాళ్ళు అంటారు సంగటిపిల్లు. ఎందుకంటే మేము చంపడం ఆ పొడూరోరు కలిగిండోరు అల్లూరోరు వాళ్ళు పొడూరు నుంచి వచ్చారంట. పొడూరోరు అంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా రుద్రరాజు గారు పొడూరు నుంచి వచ్చారని పొడూరోరు అంటారు. ఏమంటారు? మమ్మల్ని కొట్టేవారు కొట్టోరు. ఆ సత్యమాయ వాళ్ళు కొట్టోరు. ఎందుకు? వాళ్ళు మగవాళ్ళ నుంచి వచ్చారు. మోగంటాయని అంటారు ఆయన్ని. మగవాళ్ళ నుంచి వచ్చారంట ఆ తాతయ్య. మగంటూరు అంటారు. ఈ మామల్ని కొత్తూరు అంటారు. ఎందుకు కొత్తగా వచ్చారు? అప్పుడు ఇక్కడ దేవుడి మాన్యులో కొత్తగా వచ్చారంట. కొత్తూరు అంటారు. తర్వాత ఆ పక్కన ఉన్నారు కదా హైదరాబాద్ నుంచి వచ్చారండి. హైదరాబాద్ మామ అంటారు. వైజాగ్ నుంచి వచ్చారు కాపురం. వైజాగ్ మామ అంటారు. అర్జున్ మామ పేరు సరస్వతి. అర్జున్ రాజు గారికి భార్య అయినందుకు అర్జున్ మామ అంటాం. పిల్లలందరికీ అలవాటు అయిపోయింది అర్జున్ మామ అంటే. అలాగా వీళ్ళు ఇప్పుడు మంచినవారు అంతానే అన్నవరం నుంచి వచ్చారంట. అన్నారపూర్ అంట. ఎటు వచ్చిన సైప్రజూర్ నొక్కనే సైప్రజూర్ అంట. ఆయన ఆ కేసీఆర్ అది కేసీఆర్ అంటారు. ఆ కేసీఆర్ నుంచి వచ్చారంట. కేసీఆర్పూర్ అంటారు. ఎందుకు మామిడికాయలు మనం నేను అన్నప్పుడు చెక్కేసి కుమ్మేసి పెట్టాయి ఎండు పెట్టారు కదా మళ్ళీ ఎందుకు? అది తొక్కుడు పచ్చడి పట్టేసాం. ఏదో ఇరుగు పొరుగు చల్లగా ఉంటే ఇంట్లో లోటు ఏంటని ఎప్పుడు ఇరుగు పొరుగు చల్లగా ఉండాలి. ఇదేంటి? ఇది ఎండుమాగాయ. ఎండుమాగాయలండి బాగా. దేనికో పేరు ఉంటుంది. ఇది ఇప్పుడు ఎండుమాగాయ అంటే శీతాకాలం వచ్చేవాడికి మధ్యకాలంలో నంచుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పటికి అన్నీ అక్కర్లేదు. వేసేసి 3 రోజులు వన్నిచ్చేసి ఎండబెట్టేసి ఒక డబ్బాలో పెట్టుకుని ఎప్పుడు కలిసేటప్పుడు ఆ ఊట ఉంటుంది కదా రసం ఫ్రిడ్జ్లో పెడతాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మామూలుగానే ఉంటుంది ఆ రసం. పొలదు ఉప్పు చేస్తాం కదా. అందుకని చేసుకెళ్తాం. పోలారం నుంచి వచ్చేది. అది అవునండి. అది ఓట ఉంటుంది కదా. అది ఏంటంటున్నారు? అవి సీసాల్లో పోసుకుంటున్నాం. అప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకోవాలనుకున్నప్పుడు మొత్తం అన్నీ కలుపుకుని తాలింపు పెట్టుకొని 4 పిల్లలకి ఇచ్చుకోవాలంటే ఒకసారి ఇలాంటి సేవంటి దాంట్లో పోసేసి ఈ ఓట పోసేసి కలిపేస్తాం. ఒకవేళ ఇంకా ఓట సరిపోలేదంటే రసం దాంట్లోకి అప్పుడు కొంచెం వేడి నీళ్ళు కాసుకుని చల్లారికి వచ్చి కలుపుతాం. కలిపి ఆ ఎండిపోయి మళ్ళీ గుజ్జు కింద అయిపోతాయి నానబెట్టేవి. అప్పుడు అందులో చల్లారిన తర్వాత కారం సరిపడి కలుపుకుని ఎల్లుల్లి ఎండుమిరపకాయ జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ కరివేపాకు తాలింపు పెడతాం. అప్పుడు దాన్ని ఎండుమాగాయ అంట. పచ్చిమాగాయ అంటే అప్పటికప్పుడు పట్టేది. పచ్చిమాగాయ అంటే అప్పటికప్పుడు ఇలా ముక్కలు ఉండగా కొంచెం తోటి కొలిచేసి అన్ని రకాలు వేసేసి ఆవకాయ మళ్ళీ ఎత్తేస్తారు. ఈవేళ పట్టేయాలి. మొన్న ఎండుమాగాయ
ఎంతకాలం ఉంటుంది? ఉంటుంది సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. నేను తినేది ఎండుమాగా పచ్చిమాగా ఎప్పుడు అడిగిన నాకు పంపిస్తాను. పచ్చిమారు బాబాయ్ చాక్లెట్స్ వస్తున్నాయి బాబు, పెయివే బాబు, కారిపోతున్నాయి అబ్బో చుట్టూ. అంటే మీ ఆవిడ చాలా ఎక్కువైంది. చూడు అసలు వయసుకి తగ్గే అసలు వేస్తున్నాను నేను. ఏం లేదు. మరే నువ్వు నన్ను ఇంకా ఏ ఇంటున్నావు? ఇప్పుడు చెంపలు కారిపోతున్నాయి. ఆ తలుపులన్నీ వేసేసింది, ఆ కట్టెని వేసేసి నేనే వేసింది. కట్టెని పైకి ఎత్తేస్తే అటు నుంచి గాలి వస్తుంది. అదే తల్లగా ఉంది ఈ చెట్టు. సన్నగా పోయింది. నేను బట్టలు అవి మనకి చుట్టూ వచ్చింది. కళ్యాణి అక్కడికి వెళ్తున్నది కదా. సోమవారం వెళ్తున్నాను. సోమవారం వెళ్ళి లక్షవారం సీఎం బుధవారం వెళ్తారంటే ఇద్దరు కలిసి లక్షవారం. వెళ్ళొచ్చారంట వాళ్ళకి. ఎప్పుడో కన్యాపరేషన్ చేయించుకున్నారంటే హ్యాపీగా బలి తీసుకుని చెప్తేనే కావాలి. ఏది ఏంటది ఏంటమ్మా? ఓయ్ అక్కడ నుంచి నేనే పట్టుకెళ్తాను. పిల్లలు చదువుతుంది మీ ఇంటి నిండా సరే. బాగానే ఉంది అది. అటు తినేస్తున్నారు. నెయ్యి నిన్న మీరే తిన్నారు 10-15 ఒకటండి ఇవ్వండి తాతకి. ఇదో నేను వెళ్ళిపోతుంది అది పాపం అమ్మ. పని అది నేను తెలుసుకుంటాను. నేను తిన్నాను 15 పైగా ఉంటాయి. అది నువ్వు తిన్నావు. 2 తిన్నాను అంతే నేను. ఉన్నాయి 12 టీవీ దగ్గర ఉదయా సైలెంట్ గా కూర్చున్నాను టైం చూసి. చిన్నపిల్లలు తింటారు దాచుకుని ఎవరికి దొబ్బేస్తారేమో అని. మళ్ళీ టీ అయితే ఇగో ఇలాంటి ఇందాక ఉండాలని. పైగా నేను మోషన్స్ అది టేస్ట్ కొద్దిగా మారి అని చెప్తుంది అన్నమాట మాటలు. లేకపోతే నిన్ను అడుగుంటేనా తాతే కంటేవండి. ఏంటి అప్పుడు అన్ని తినేసిందా? అయ్యా ఏమైంది తిన్నా? నేనేంటండి మరే ఏంటి ఎలా వేసేస్తే కోడి తినేస్తాయండి. ఈ గోడవతల నుంచి వేడిలు వచ్చి వాడికి ఏదో పీడిపోయినట్టు. నీకు మీరు కూడా వేయచ్చు కదా. నేనున్నాను ఇక్కడ, నాకు చెప్పరు. ఇదండి అది అది ఉంటున్నారు కదా. నీవు ఏమంటే గోడ తీసుకొస్తాను. తేరగా ఏం దొరకలేదు. 116 దొరికారండి. 116 చాలా ఎక్కువ. మీది ఈ రోజుకి అవుతుందా? అంటున్నాడు. కాకపెళ్ళి అవుతుందా? కాకపెళ్ళి అవ్వాలంటే 67 పడుతుంది. మీ ఐస్ క్రీమ్ ఇస్తే నాకు ఇస్తారా? నాకు కుల్ఫీ తినేస్తున్నారు సిప్పి. అలా ఉంది. ఇంకా ఉంది. ఇప్పుడు ఐస్ కొనుక్కోవాలి చూడండి. తిప్పేసాను బండి. చేతిలో పెట్టి తినమని కాదు, పట్టుకెళ్తుంది కదా అనుకుంటే కళ్ళగా చేతిలో తినేస్తుంది. రాదు. అమ్మేమో మెషిన్ కుట్టుకుని గొప్పరాకులు అయిపోయేసి ఇండ్లు తీసి, ఇదేమోనేమో గేదె గడ్డి కోసుకుని గేదె మేపుకుని బళ్ళోకి వెళ్ళేది. ఎవరు? కవిత.
కళ్యాణ్ ఏమో వాళ్ళ నాన్న క్యారేజీలు వేయి పెట్టుకెళ్ళి నేను చేసి సేలకడ గొప్పకెళ్ళని ఏరి పట్టుకొచ్చి కానీ ఇలా చేయడమే బట్టి పని. పని లేకుండా 24 గంటలు ఆలోచించి ఊరికే పెద్ద రకం. ఆ కోళ్ళలోని వాటిలోని వీటిలోని ఎలా సరిపోతుంది కరెక్ట్. అందులో వెళ్ళాక కుక్క నీడిపోయేసాను, మరి ఆనాక కుక్క అన్న పెట్టేసి అటు వదిలేసేస్తే ఇప్పుడు ఇక్కడే కాదు కక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఆఖరికి ఏదో ఒకటి పని చేసేస్తారు కూర్చొని. అక్కడికి వెళ్ళినా ఏదో చేస్తాను. ఆ కొట్టులోకి వెళ్ళి బయట ఏదైనా పని ఉంటే ముందు కళ చేసుకుని ఏంటి ఇలా చెరువులు తిరిగెట్టేశారు తాతయ్య? ఇంతా అది కాదు, ఉడిచేలు ఎండిపోయిన తర్వాత బెడ్డ తీసి కొన్నాళ్ళకి అలా ఉడిచేలు వరదలు వచ్చేసి మెరకైపోతే కండ అప్పుడు మట్టి తీసేయాలి. ఆ మట్టి అప్పటికి ఇంకొంత దాయిలు అనమాట. ఇలా ఇప్పుడు ఎత్తుకెళ్ళి 2 12 తిరిగేసుకుని వచ్చి 4 గంటలు చేసేసి అక్కడి నుంచి వచ్చాక ఒక ఇసుక తాగి పాలు పితుక్కుని ఆ పాలు ఉగ్గిలు కట్టుకుని ఆ తాళ్ళు ఇలా పట్టుకుని నా గుర్తుపడ్డాక నడిచి అంకల్ నుంచి వస్తుంబాద్ అంటే నరసాపురం 10-15 కిలోమీటర్లు ఉంటుంది కదా. అడుసు మరి సైకిల్ లాంచ్ దాటేవారా? లాంచ్ ఎక్కేవారా? అప్పుడు పడవలో యువతలు నడక. అప్పుడు ఏం చేసేవారు, సాయిబుని వాడు సింగిపోట్లోని సైకిల్ అద్దెకి తీసుకునేవారు. కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు అద్దెకి తీసుకుని నెలకోసారి ఇచ్చేవారు. కొంతమంది అవి కూడా అద్దెకి ఇవ్వలేకపోతే ఇక నాన్న అంటే నడిచేసి సినిమాకి 2 సినిమాకి పాల్గొని నడిచింది. మేము మరి పొడగట్ల బిల్లు నుంచి కడుపుతుంది కదా రావులపాలెం. 2 సినిమా కంటే 9:28 7:20 కల్లా బయలుదేరి వాళ్ళు ఏడు దాటేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ సినిమా టికెట్ చూసేసి పరుగు వెళ్ళిపోతాం. టికెట్ వెళ్తాం. ఎంత పావలా 30 పైసలు. మా మామగారు కూడా పాలెమ్మేవారు నడకే పాపం. ఆ పంచగట్టుతో అలా నడిచి లాస్ట్లోని పడవలు ఎక్కలేకపోతున్నాను నేను. నిక్కర్లు కుట్టించుకుంటే అందరూ నడిచి చచ్చిపోయారు. నిక్కర్లు లేవండి అప్పుడు. నానాళ్ళు నిక్కర్లే మరి ప్యాంటీ ఉంది కదా. చాలా మంది అందరూ నిక్కర్లే. కెదరబండేళ్ళు నిక్కర్లో కొన్ని చొక్కా తర్వాత చొక్కాలు. చెరుకు సుబ్రాజు ఇప్పటికీ నిక్కర్లు దొరుకుతుంది మా అన్నయ్య. తెల్లగట్ల బండికాడికి తీసుకుని పాలసీ తీసుకుని ఇంకా చేసింది వచ్చేసి పాలు ఇచ్చేసి దుస్సంపాద అలాగా అన్ని తిరిగి ఎలుగొచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అంటే తిరగమంటే 10 లీటర్లు పాలు అమ్మేవారు. 10 దుక్కుల నుండి బేరాలు. అప్పుడు ఒక్కొక్కడు ఏం చేసేవాడు అంటే కొంచెం స్నేహం మీద నేను అక్కడ మీరు ఎంత దూరం వెళ్ళిపోతున్నారు కదా అక్కడ వతలు ఇస్తానని ఒకరికొకళ్ళు వతలు ఇచ్చుకునేవారు అన్నమాట. పాలు అమ్ముకుని ఆ తెపాళ్ళలో బియ్యాలు వేసుకుని చేపలు తోటకూర కొత్తిమీర ఇలాంటివన్నీ తెపాళ్ళల్లో పోసుకుని తెచ్చేసుకునేవాడు ఉద్యోగి. అప్పుడు సిగ్గుండితే సంచులు గించులు ఏముండి కదా. నేను అప్పట్లోని కుటుంబం గడవాలంటే ఏదో ఇది కదా. అప్పటిగా ఆ సైనట్ పిల్లో పొట్టు అయ్యి ఉండి కదా అగ్గిపెట్టు అలాంటివి ఏది కావాలి అగ్గిపెట్టు కావాలన్నా నరసాపురమే రావాలి. అప్పట్లో నేను ఏం చేసేదానంటే బీడీలు సిగరెట్ పెట్లు పొలాలు వెళ్ళి కుర్రోళ్ళు కొనుక్కుంటారని బీడీలు సిగరెట్ పెట్లు అగ్గిపెట్లు పొగాకు నాకు బాగా వాళ్ళు కొట్టు దగ్గర కొంత అలవాటు ఉంది కదా. అప్పుడంగా కొబ్బరి నుజ్జుండ్లు కొన్ని జంతికలు ఇలాంటివి తయారు చేసి అమ్మేదాన్ని. వాళ్ళు ఏం చేసేవారంటే పొలం వెళ్తానే 10 రాసుకోమని వెళ్ళేవారు. అప్పుడు కొబ్బరికాయలు ఇంత రేటు కింద తగ్గించి ఇచ్చేవారు. ₹10 కొబ్బరికాయ 40 పైసలకి ఇచ్చేది. నేను అమ్ముకుంటే 60 పైసలకి అమ్ముకుని ఆ కొబ్బరికాయలు అమ్ముకుని మళ్ళీ డబ్బులు చేసుకుని వెళ్ళి మళ్ళీ సరుకులు తెచ్చుకుని తాతయ్య కొట్టాలో ఉన్నప్పుడు కాదు ఇక్కడ ఉండగానే ఆ తాతయ్య ఆ తోటలోనే ములుగుబిల్లి డాక్టర్ గారికి వెళ్ళి మామిడికాయలు కోసాను, ములుగుబిల్లి డాక్టర్ గారికి వెళ్ళి ఆవు పురుడు వేసాను. వీటయ్యాన్ని వెళ్ళిపోయిపోయారు అంతే. ఇంకేం చెప్తావు, ఇంట్లో గడవాలి కదా. పిల్లలకి బట్టలు అవి కుట్టించుకోవాలి, మంగళవారం చదువుతారి దగ్గర బట్టలు ఇచ్చుకుంటే అడిగి డబ్బులు ఇవ్వాలి. ఇల్లు తీసి ఇలాంటివి అమ్ముకుని అలా కాలక్షేపం చేసి మళ్ళీ 3 అయ్యేప్పటికి ఎప్పుడు సాంగత్యం చదవటం. అమ్మేమో మిషన్ నరసాపురం డైలీ నడిచి వచ్చేసేదమ్మా. ఏంటి అమ్మాళ్ళు నరసాపురం నడకే, అమ్మాళ్ళు అంతే మరి. ప్రతి ఒక్కళ్ళు నడకే. అప్పుడు ఏముంది కాదు, ఆటోలు గీటోలు ఏమీ లేవు. డబ్బున్నోడు డబ్బు లేని నడకే. అంతగా ఏదన్నా ఇదైతే పొడూరు 2 ఎడ్ల బండి తెచ్చుకున్నాను. ఏదన్నా 10 మంది వెళ్ళాలనుకున్నాను అంతే తప్ప అందరూ నడకే. భువనకడ దాకా కవితని తేజని నడిచింది ఉండేవారు.
ఆ డబ్బులు అడ్డు పట్టుకొచ్చేవాడు. అప్పుడు తర్వాత కవితకి నేను సైకిల్ కొన్నాను, లేడీస్ సైకిల్ కొన్నాను. ఆ సైకిల్ మీద తిరుగుతాం, ఇల్లు ఉన్నాయి నాడు ఇల్లు అడిగి 2 సంవత్సరాలకు వచ్చి ఈ కొబ్బరికాయలు దొరికిన కొబ్బరికాయలు తెల్లారి గట్లా ఆ చెట్టు రాలుతుందని నేటికి తెల్లారి గట్ల ఇలాగే పెట్టుకెళ్ళి వాళ్ళు వేసిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, మా తోటి వాళ్ళు వెళ్ళిపోతుందని వెళ్ళిపోయి ఆ చెట్టు కాడ ఆనమాలు పెట్టుకుంటే 4 కాయలు దొరికి పావులు భయ్యం దెయ్యం భయ్యం ఇంకేమీ లేవు, జీవితమే వెళ్ళాలంతే అని. అందుకని ఆ చెట్టు గడ్డ కొబ్బరికాయలు కట్టాయనుకో 10 ఆకులు 10 చెట్లు గాలెత్తిందికో ఆ కొబ్బరికాయలు ఆకులు ఒకదాని మీద కొట్టేసి ఆనమాలు ఎత్తుకోవడం, అది రాదే నాకు. మళ్ళీ ఇంకొక ముట్టుకోవడం అవి ఆ కొబ్బరికాయలు తెచ్చుకుని చాలా కష్టాలే అవి. అప్పుడు ఏం కష్టాలు అనిపించి కదా అంతే ప్రతి ఒక్కరికి. కళ్యాణి కవిత తిరిగిపోరు. కళ్యాణి పొలం వెళ్ళిపోయింది 10-20 కొబ్బరికాయలు ఏర్కొచ్చి. కవిత అంతే ఈ ఎండాల మాట రాలుతాయని లెక్క ఎత్తే మీ అమ్మ అంతే వెళ్ళిపోయి 4 ఆకులు పోగేసుకుని పక్కన పెట్టుకుంది. రోజు 10 ఆకులు 20 ఆకులు తీసుకొచ్చేసి అందరూ సినిమా స్టోరీలు చెప్పుకుంటా ఇల్లు తీసుకుంటా నవ్వుకుంటా ఉంది. ఈ చేతుల నిండా దిగిపోయింది. అప్పుడు కష్టమేమనిపించింది. అమ్మాళ్ళు ఆడుకునేవారు కదా, ఆడుకునేవారు. ఇంకెక్కడ టైం ఉంటుంది. మళ్ళీ మీ అమ్మ మెషిన్ కూర్చుంటే సుని వాళ్ళు కూర్చునేవారు, వాళ్ళే వచ్చి ఇక్కడ కూర్చునేవారు కాలక్షేపం ఏదో స్టోరీ చెప్పాలి కూర్చుని. బళ్ళోకి వెళ్ళిపోయేవారు, వాళ్ళ వేడసం బళ్ళోకి వెళ్ళిపోను. సీనిబాబాయ్ కూడా అంతే, అటు రాగానే తాతగా తీయట్టుకెళ్తాం, లేకపోతే వీళ్ళు గడ్డి కోసి నెత్తి మీద పెడితే గడ్డి కోసుకోవచ్చు. ఆడుకోవడం అనేది తక్కువ. కళ్యాణి కవిత పొలం చెప్తే జానవరాని ఊరు ముగ్గురు కొడుకులు ఉన్నారు, నెంబర్ 1 కొట్టవాళ్ళు. ఇంకా సత్యకి ఏ లోటు లేదు అది ఊరే. ఈ మగ మహారాజు గారు పరోపకారం నిజం శరీరం అంటాను. ఇంకా పట్టుకొస్తే 2-3 ట్రిప్పులు గడ్డెట్టుకొచ్చిపోయారు. మరి ఎక్కడ ఎలుగులాక నుంచి గోదావరి దాటి ఎలుగులాకి వెళ్ళి అక్కడ పాడుకుని ఆ శెలకలో గడ్డి కోసుకొచ్చేవారు పడవ మీద వేసుకుని. ఆ గడ్డెట్టుకొచ్చి ఇంటికాడ ఎట్టుకోరు. అది నిన్నటి గడ్డి ఇవాళ మేపుకోడు, ఇవాళ గడ్డి రేపు మేపుకోడు. అది మళ్ళీ గడ్డి మేపితే ఈ పేడకళ్ళు వేసుకుంటా తీసుకుంటా గడ్డి వేసుకుంటా ఉలవలు ఉడకేసుకుంటా ఈ కబుర్లు చెప్పుకుంటా ఈ ఇల్లు తీసుకుంటా అలా. కష్టమని ఏమనిపించింది, కష్టం అనిపించి ఏది చెయ్యి. వయసు కదమ్మా, వయసు అప్పుడు తీరుగులు అలాంటివి. వయసున్న ఆడపిల్లలతో పని ఏంటంటే మీరు. ఏంటి కానీ జాంకిమాలు ఎప్పుడు కొంపలంగా రామయ్య గారు చేసి తప్పు, కానీ అవి ఇల్లు తీసుకుంటారు. ముమ్మడివారం మంది వీళ్ళందరికీ ముమ్మడివారం. మళ్ళీ మధ్యలో లేచల్లి వాళ్ళు ఇదిగో సాగినారా మళ్ళీ పిల్లలకి ఎంబ్రాయిడరీలు నేర్పించేదాన్ని. ఎంబ్రాయిడరీ కుట్లు, పోసు కుట్లు, కాడ కుట్లు ఇలా నేర్చుకోవాలని ఇలా ఇలాగ నేర్పిదాన్ని పిల్లలకి. అవి డ్రాయింగ్లు కుట్టుకుంటూ ఉండేవాడు. ఇదిగో సాగినారా ఇలా లాగి ఫ్లవర్స్ ఈనుపులతోటి సూది దారంతో ఫ్లవర్స్లో ఇంత ఫ్లవర్స్ కుట్టిపోడు. సుని ఏంటి మా పిల్లేంటి కుట్టిపోరు. తర్వాత నేను దాన్ని నార లాగమంటే ఈ గోళ్ళు ఇల్లు పిల్లలు ఇలా నార లాగేవారేమో. వాటితోటి మళ్ళీ ఇళ్ళు కొబ్బరి చెట్లు ప్రహారీలు అన్నీ తయారు చేసి దాని చానాల్లో నువ్వు పుట్టిందాకా కూడా అయ్యి మళ్ళీ అలాగే తయారు చేసుకున్నావు. ఇంటికాడి జానవరం తోటలోకి 4 కిలోమీటర్లు ఉంటాయి. ఈ భోజగట్ట అంతా బయలుదేరి కలితే కలిగండి దొరికి కాయాల పట్టిన వస్తుంటే ఒరే ఎక్కడ సత్తు కూర్చుంటారా పోరం లేదు. కాయలు ఎప్పుడు రాలుతూ ఉండి అక్కడ కొబ్బరికాయలు నెల వచ్చి 4-5 వందలు వచ్చేసి అవి బట్టలు అవి కొనేసి